ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అసలు విషయానికి వస్తే వేదాలు, శృతులు, స్మృతులు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, మహాభారత పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ మనిషి అనేవాడు పుట్టుకతోటే తల్లి కడుపు నుంచి ఉద్భవించిన వెంటనే మనం ముగ్గురికి రుణపడి ఉంటాం. అంటే ముగ్గురికి రుణపడి ఉంటాం. మొదటిది మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు, 2 దేవతలకు, 3 ఋషులకు. ఈ ముగ్గురికి కూడా మనకు తెలియకుండానే మనం రుణపడి ఉంటాం. కాబట్టి వీరి రుణాల నుంచి మనం విముక్తులను పొందాలి కాబట్టే ప్రతి ఒక్కరి రుణాన్ని కూడా తీర్చుకోవాలి. అలా అంటే తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే, మన చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించి పెద్దవారుగా చేసి చదువులు చెప్పి జ్ఞానాన్నిచ్చి మనకి ఒక మంచి మార్గాన్ని నడవడికని అందించినటువంటి తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో వారికి చేతకానటువంటి సమయంలో వారిని మనం చిన్నపిల్లలుగా ఎలాగైతే ట్రీట్ చేసి మనల్ని పెంచి పెద్దవాళ్ళుగా చేశారో అలా వారిని కూడా వారి వృద్ధాప్యంలో చిన్నపిల్లలలాగా చూస్తూ వారికి సేవలను అందిస్తూ రుణాలను తీర్చుకోవాలి. అలానే వారి మరణానంతరం కూడా వారికి చేయవలసినటువంటి పితృకార్యాలను అంటే శ్రాద్ధాది కర్మలను, అలానే మన ప్రతి సంవత్సరం చేసేటువంటి సంవత్సరిక శ్రాద్ధాది కర్మలను, అమావాస్య తిథులు, అలానే పర్వదినాలలో వారికి అందించేటువంటి జలతర్పణాలు, ఈ యొక్క పితృకార్యాలను చేస్తూ వారి రుణాన్ని తీర్చుకోవాలి. రెండవది దేవతా రుణం. ఈ దేవతలకు రుణాలను ఎలా తీర్చుకోవాలయ్యా అంటే, మనం ఈ పిండం అనేది పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై ఈ బ్రహ్మాండంలో కలిసిపోయేంత వరకు కూడా మనకి ఈ ప్రకృతిలో ప్రతి దాన్ని వినియోగించుకుంటూ ఈ పిండం పెద్దదై శక్తిని పుంజుకొని మళ్ళీ శక్తి హీనించిన తర్వాత ఈ బ్రహ్మాండంలో కలిసిపోతుంది. దీనికి ఈ శక్తి రావటానికి, పెరిగి పెద్దదవటానికి, అలాగే ఈ పెరిగి పెద్దదైనటువంటి ఈ కట్టె మరుజన్మ లేకుండా ఉండటానికి కావాల్సినటువంటి శక్తి కూడా మనకు అందించగలిగినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని, ఆ శక్తి సామర్థ్యాలని ఈ పిండానికి ఇవ్వటానికి ఈ ప్రకృతి నుంచి ప్రతిదీ కూడా మనం సేకరిస్తూ ఉంటాం. ఈ ప్రకృతిలోంచి సేకరించడానికి కావాల్సినటువంటి ఆధారభూతమైనటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో దానిలోంచి తీసుకునే ప్రతిదానికి మనకు అందించడానికి దేవతలు అనేవారు మనకుంటారు. కాబట్టి ఆ దేవతల యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి అంటే, మనం అటువంటి దేవతల యొక్క రుణాలను తీర్చుకోవాలంటే మనం చేసేటువంటి నిత్య కర్మలైనటువంటి పూజాది కార్యాలను, అలాగే యజ్ఞయాగాదులు వంటి కర్తులను చేయటం వల్ల వాటిలో అందించినటువంటి హవిస్సుల ద్వారా దేవతలు సంతోషించి సకాలంలో వర్షాలను కురిపించి ఈ భూమి మీద పంటలు పండించి మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను, పండ్లను ఈ ప్రకృతి నుంచి మనిషి అనేవాడు స్వీకరించి ఈ శరీరాన్ని పెంచుకుంటూ జ్ఞానానికి పొందుతూ, తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుతూ మరుజన్మకు అవసరం లేనటువంటి సాధన ద్వారా మనిషి అనేవాడు బతుకుతాడు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి దేవతల యొక్క రుణాలని తీర్చుకోవాలి. 3 ఈ ఋషి రుణం. ఈ ఋషి రుణాలను ఎలా తీర్చుకోవాలి అని అంటే, ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పెరిగి పెద్దవాడై ప్రతి కార్యంలోనూ ప్రతి పనిలోనూ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, లేదా ఈ జన్మ ఎత్తిన ముందు ఎన్నో జన్మలు అంటే మనిషి అనేవాడు 84 లక్షల జన్మలలో మనిషి ఒక జన్మ అంటే ఇంతకు పూర్వం 83,99,999 జన్మలను స్వీకరించి వాటిలో ఉన్నటువంటి పాపపుణ్యాల బేరీజుతో 84వ లక్షమైనటువంటి ఈ మనిషి జన్మను తీసుకుంటాడు. ఇది ఆఖరి జన్మ. ఈ జన్మలో తను మోక్షాన్ని పొంది మరుజన్మ లేకుండా చేసుకునే గొప్ప అవకాశం ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. అటువంటి మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ జన్మలో పొందటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకి వేదం అందించింది. ఆ వేదంలోంచి వచ్చినవే ఈ శృతి, స్మృతి, శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు. ఈ గ్రంథాలన్నిటినీ కూడా వాటిలో ఉన్న సారాంశాన్ని మనకు అందించినటువంటి ఋషులు ఎంతో గొప్పవారు. అటువంటి గొప్ప ఋషుల యొక్క రుణాలని మనం ఎలా తీర్చుకోవాలంటే, మనం ఈ గ్రంథ పఠనం చేస్తూ అంటే ఈ గ్రంథాలను చదువుతూ ఈ పురాణాలను తెలుసుకుంటూ వేదం మనకు చెప్పిన విధానాన్ని ఆచరిస్తూ బ్రతకడం వల్ల, అలాగే ఈ గ్రంథ పఠనం చేస్తూ అంటే చదవడం వల్ల కానీ, వినడం వల్ల కానీ, చూడటం వల్ల కానీ, ఈ పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడం వల్ల కానీ, లేదా వేరే వాళ్లకు
తెలియజేయటం వల్ల కానీ ఇటువంటి ఏ కార్యాన్ని చేసినా కూడా మనం ఋషుల నుంచి విముక్తిని పొందుతాం. అంటే ఋషి యొక్క రుణాన్ని నుంచి మనం విముక్తిని పొందుతాం అన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు యొక్క రుణాన్ని తీర్చుకోగలిగినప్పుడే మనం మరుజన్మలో మంచి జీవితాన్ని గడపడానికి లేదా మరుజన్మ లేకుండా ఉండటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఇటువంటి పురాణ ఇతిహాసాల గురించి మనం నేర్చుకుంటూ మనం తెలుసుకుంటూ ఈ కాలంలో ఈ ఫాస్ట్ యుగంలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినటువంటి ఈ టైంలో మన పిల్లలకు మన సనాతన ధర్మాన్ని గురించి మన వేద శాస్త్రాల గురించి ఈ పురాణ ఇతిహాసాల గురించి మనం నేర్చుకుంటూ మనం తెలుసుకుంటూ మన పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది ఉండటమే కాకుండా వారి యొక్క రుణ విముక్తుల్ని చేస్తూ ఆ ఆత్మకు శాంతిని కూడా చేకూర్చిన వారం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగా అందించబడినటువంటి ఈ శాస్త్రాల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ పురాణాలు 18. అటువంటి 18 పురాణాలలో ఈ గరుడ పురాణం కూడా ఒకటి. కాబట్టి ఈ గరుడ పురాణం గురించి తెలుసుకోవడంలో ఇంకొక చిన్న అపోహ ఉంది. ఇంట్లో ఉండొచ్చా లేదా అని చెప్పి చాలామందికి అనుమానం ఉంటుంది. పురాణం అంటేనే పవిత్రమైంది కాబట్టి ఈ పురాణం ఇంట్లో ఉండకూడదు అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి పురాణం ప్రతి ఇంట్లో ఉండాలి, తెలుసుకోవాలి. అలాగే ఈ పురాణంలో వివరించబడినటువంటి వివరాలను తెలుసుకొని మనం శ్రద్ధగా వింటూ ఆచరిస్తూ ఉండటం వల్ల మనం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను పూర్వజన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాలను తగ్గించుకుంటూ క్షయం చేసుకుంటూ మనం చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తాలు కూడా ఈ గరుడ పురాణంలో ఉంటాయి. కాబట్టి తెలుసుకొని ఆచరించడం వల్ల మరుజన్మలో ఉన్నటువంటి పుణ్యాలను మనం ఆస్వాదించడమే కాకుండా అవసరమైతే మన సాధనను బట్టి మరుజన్మ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి పురాణం కూడా మన విలువలను మన సనాతనం మనకు అందించినటువంటి ధర్మాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి తెలుసుకోండి, తెలియజేయండి. స్వస్తి.